జరగడం లేదే అని నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావేమో. ఒకసారి మనము ప్రార్థన చేస్తామో, కానీ కొద్ది రోజుల తర్వాత ఆ ప్రార్థన ఏం ప్రార్థన చేసింటావో అది మర్చిపోయి ఉంటాం. కానీ నువ్వు ఏ ప్రార్థన అయితే చేశావో, ఎప్పుడైతే కన్నీరు కాచావో, ఏ మూలుక్కుంటూ కన్నీరు కాచావో, ఏ రోధిస్తూ బాధతో వేదనతో ఈ డాక్టర్ల వల్ల కాదయ్యా ఈ రోగాన్ని స్వస్థపరచడము, నన్ను స్వస్థపరచయ్యా అని ఒక రోజు రాత్రి మిడ్నైట్ 12 గంటలకు ఏడ్చావే, ఆ ప్రార్థన ఆ రోజు దేవుడు అక్కడే ఆమేనని ఉంటాడు. నువ్వు ఏడుస్తూ ఉంటావు కదా, అయ్యా ఎన్ని రోజులు ప్రభా నేను ఈ సంసారంలో ఈ రకంగా నేను ఉండాల్సింది, ఇంకెన్ని రోజులు ప్రభా ఈ బాధలు నేను భరించాల్సింది, ఇంకెన్ని రోజులు ప్రభా నా జీవితంలో ప్రార్థనకు జవాబు రాని స్థితి అని నువ్వు ఏడుస్తూ ఉంటావు కదా. ప్రార్థన చేసి నువ్వు మర్చిపోయావేమో, కానీ ప్రార్థన విన్న దేవుడు మర్చిపోవటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు.